కళా ప్రావీణ్యమును చేకూర్చే సౌందర్యలహరి 17వ శ్లోకం పూర్తి అర్థం, వివరణ, ఉపాసనా విధానం మరియు యంత్రము. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీం వదనకమలామోదమధురైః. ప్రతిపదార్థం జనని తల్లి, వాచాం వాక్కుకు, సవిత్రీభిః మూలస్థానమైన నీవు, శశిమణి శిలాభంగరుచిభిః చంద్రకాంత శిలలోని కొంత భాగంతో సమానమైన తెల్లనైన తెలుపు కాంతితో, వశిన్యాదిభిః వశిని మొదలగు 8 శక్తులు, త్వాం నిన్ను, యః ఎవరైతే, సంచింతయతి బాగా అర్చిస్తున్నారో, నః అట్టి సాధకులు, మహతాం మహాకవుల వరుసలో చేర్చదగిన వారై, భంగిరుచిభిః పెక్కు రీతుల వాగ్ధారలతో, వాగ్దేవి కమల సరస్వతీదేవి యొక్క కమలం వంటి ముఖాన, ఆమోదమధురైః ప్రశంసకు అర్హమైనట్లు, వచోభిః సాహిత్య విలాసాలతో, కావ్యానాం గ్రంథాలను, కర్తా భవతి రచించగల సామర్థ్యం కలవారవుతున్నారు. నిన్ను అర్చించే వారికి మహాకవులు కావడం అతి సులభం అని ఈ శ్లోక తాత్పర్యం. భావం: భగవతి వాక్కులను సృజించువాడును, చంద్రకాంతమునది సకలముల వలె తెల్లనైన దేహముల కాంతి కలవాడును అగు వశిని మొదలగు శక్తులతో కూడా నిన్ను ఎవరైతే చక్కగా ధ్యానించునో వారు మహాకవులైన వాల్మీకి, కాళిదాసాదుల కవిత్వ రచన వలె మధురమైన, శ్రవణ రమణీయమైన సరస్వతీదేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో రసవంతమైన కావ్యరచన చేయగల సమర్థులు అగుచున్నారు. ఈ శ్లోకమునందు మాతృకా వర్ణ రూపిణి అయిన త్రిపురాంబికను వర్ణించుట జరిగినది. మాతృకాం వశినీయుక్తాం యోగనీభి సమన్వితాం గంధ్యాకర్షిణీయుక్తాం సంస్మరే త్రిపురాంబికాం అను శ్లోకమును బట్టి అమ్మవారి ఈ మాతృకా వర్ణ స్వరూపము వశిన్యాది 8 శక్తుల చేతను, విద్యాయోగిని మొదలైన 4 శక్తుల చేతను కూడి ఉండునని అర్థము చేసుకొనవలెను. వీరిచే కూడి ఉండు అమ్మవారిని ధ్యానించునచో సుమధుర సురుచిర రచనలు చేయగల కవిత్వ రీతులు అబ్బును. భగవతి మాతృకావర్ణ రూపిణి, పంచాశత్పీఠ రూపిణి అని చెప్పబడును. అనగా సంస్కృత భాష యందు గల 50 అక్షరముల స్వరూపిణి అని అర్థము. అందులకే ఇట్టి అమ్మవారిని వాగ్దేవి అయిన సరస్వతి ఒక చామరముతో వీచుచు సేవించుచుండును అని లలితా సహస్రనామములో సచామార రమావాణి సవ్యదక్షిణ సేవిత అను నామములో చెప్పబడినది. సంస్కృత భాషలో లిపియందు గల 50 అక్షరముల 8 వర్గములుగా విభజించారు. విద్యాది యోగినులు 12 మంది ఉండును. వీరి పేర్లు వరుసగా విద్యాయోగిని, రేచికాయోగిని, మోచికాయోగిని, అమృతాయోగిని, దీపికాయోగిని, జ్ఞానయోగిని, ఆప్యాయనీ యోగిని, వ్యాపిని యోగిని, మేధాయోగిని, వ్యోమరూపాయోగిని, సిద్ధరూపాయోగిని, లక్ష్మీయోగిని. ఈ యోగినులు ఇంతకు ముందు తెలిపిన 8 వశిన్యాది శక్తులు కలిసి మొత్తము 20 మంది అగుదురు. ఈ 20 మంది శ్రీచక్రమునందలి దశారయుగ్మము నందు ఉండు 20 కోణముల వద్ద ఉండురని ధ్యానించవలెను. శ్రీచక్రమునకు 4 ద్వారములుండును. ఈ 4 ద్వారముల వద్ద ధ్యానించవలసిన 4 వరుసగా గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి అందురు. వీటి ప్రసక్తి
శ్రీసూక్తమునందు కూడా గంధద్వారాం దురాదర్శాం నిత్య పుష్టాం కరీషిణీం అను మంత్రమునందు కలదు. ఇవి పంచతన్మాత్రలలోని ఆకాశమునకు సంబంధించిన శబ్ద తన్మాత్రకు తప్ప మిగిలిన స్పర్శ రూప రస గంధములకు ప్రతీకలే. ఆకాశము కేంద్ర బిందువై ఈ నాలుగు దిక్కులుగా ఉండునని ధ్యానించవలెను. ఆ కేంద్ర బిందువైన ఆకాశము నుండి వెలువడినదే గుణకము లేదా వాక్కు అని గ్రహించవలెను. పంచముఖ గాయత్రీదేవికి కూడా 5 తలలను ఇదే విధముగా ఊహించి ధ్యానించవలెను. 8 వశిన్యాది శక్తులు, 12 విద్యాది యోగినులు, 4 గంధాకర్షణ్యాది శక్తులు, మొత్తము 24 కూడా తెల్లని దేహకాంతి కలవారుగానే ధ్యానించవలెను. చంద్రకాంతి శిలయే చల్లగాను తెల్లగాను ఉండును. ఆ మునుల ఖండములు మరింత తెల్లదనమును చల్లదనమును కలిగి ఉండును. కావున శ్లోకమునందు శశిమెన శిలాభంగ రుచిభిహి అను పదములు సమాసములో వాడబడినవి. ఇట్టి వారితో కూడిన అమ్మవారిని ధ్యానించిన వారు మహాకవుల వలె మనోహరమైన మనోజ్ఞమైన మధుర రచనా పటిమతో కవిత్వమును చెప్పగలరు అన్నది ఈ శ్లోక పఠన ఫలశ్రుతి. ఉపాసనా విధానం. ఇక్కడ చూపిస్తున్న యంత్రాన్ని బంగారు రేకు మీద చెక్కించి నిష్ఠగా షోడశోపచారాలతో 90 రోజులు అర్చించాలి. సవిత్రీభిర్వాచాం అనే ఈ శ్లోకాన్ని రోజుకు 1000 సార్లు జపించాలి. అష్ట త్రిశూల సహితంగా దీర్ఘ చతురస్రాకృతిలో ఉండే ఈ యంత్రం తిరిగి విభాజితమై ఉంటుంది. తేనె, అరటి, పాలు, పటిక, బెల్లం ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చు. సిద్ధి జరిగాక యంత్రధారణ సాధకునికి సకల శాస్త్రాలు కళలు పట్టువడగలవు. అది ఫలితం.